చైర్మన్ మిత్రులు అయిత ప్రకాష్ రెడ్డి గారికి, అలాగే మా NPDCL CMD శ్రీ వరుణ్ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారికి, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ గారికి, అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్ గారికి, భూపాల్పల్లి చిట్యాల మండల్ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లకి, అట్లాగే సొసైటీ చైర్మన్లు, టెంపుల్ చైర్మన్లు, RTA మెంబర్కి, వివిధ రాజకీయ పార్టీల నుంచి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. భూపాల్పల్లి శాసనసభ్యులు గండం సత్యనారాయణరావు గారు ఇప్పుడే శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఉదయాన్నే ఈ నియోజకవర్గ సమస్యల గురించి వారితో పాటు నాకు కేవలం ఫోన్లు చేయటం కాదు, కాగితాలు కూడా తీసుకొని వచ్చి వాటిని శాంక్షన్ చేసేంత వరకు వదిలిపెట్టకుండా పనిచేసేటువంటి శాసనసభ్యులు మీ అందరికీ దొరకటం నిజంగా భూపాల్పల్లి శాసనసభ నియోజకవర్గ ప్రజల అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. సరే, ఎలాగూ మీ మంత్రి గారు అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తే నేను ఎక్కడో గ్రామాల్లో తిరుగుతున్నా అని చెప్తారు. రాత్రి లేదు, పగలు లేదు. ఎప్పుడు ఎవరికి ఎక్కడ అవసరం వచ్చినా అది రాత్రి అనక పగలనక తిరిగేటువంటి శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతం నుంచి ఉండటం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా కూడా నేను భావిస్తాను. మారుమూల ప్రాంతాలు, వెనుకబడినటువంటి ప్రాంతాలు, ఈ ప్రాంత ప్రజల్ని, వారి సమస్యల్ని వారు రాజధాని దాకా వచ్చి వారికై వారు పరిష్కారం చేసుకోలేరు. కాబట్టి వారందరి సమస్యలను వీరి సమస్యల్లాగా భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒత్తిడి చేసి పని చేపిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతానికి ఎప్పటికీ అవసరమే. అటువంటి ప్రజాప్రతినిధులు సారథ్యంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఈరోజు కొన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం, కొన్ని భూమి పూజ కార్యక్రమాలు చేసుకున్నాం. చెన్నాపూర్ కొత్తపల్లి గోరి మండలానికి సంబంధించి 1,40,00,000 రూపాయలతో 33/11 kV సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం చేసుకున్నాం. అట్లాగే నూతనంగా మరో 3 సబ్ స్టేషన్లు మంజూర్ నగర్, ధర్మారావుపేట, నవాబ్పేట సంబంధించినటువంటి 3 మండలాలు, భూపాల్పల్లి, గన్పూర్, ములుగు, చిట్యాల మండలాలకు సంబంధించి మరొక 7,30,00,000 రూపాయలతో సబ్ స్టేషన్లు శాంక్షన్ చేసుకొని ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి విద్యుత్ అవసరమైనటువంటి ఎన్ని సబ్ స్టేషన్లైనా అవసరం మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పడం కోసమే నేను ఈ లెక్కలు చెప్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు ఉండదని చెప్పి అనేక రకాలుగా ప్రచారం చేశారు. కానీ కొన్ని లెక్కలు తప్పనిసరిగా ప్రజలకి
ఇలా ప్రచారం చేసే వాళ్ళకి తెలియాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఒకటి రెండు లెక్కలు కూడా నేను ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఇటువంటి తప్పుడు ప్రచారంతో బతకాలని చూసేటువంటి రాజకీయ నాయకులకు కూడా ఈ సమాచారం చేరాలని ఇక్కడ చెప్పదలుచుకున్నాను. 2023 మార్చి నెలలో ఈ రాష్ట్రంలో పీక్ డిమాండ్ 15,000 మెగావాట్లుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 మార్చి నెలలో 17,162 మెగావాట్లకు సంబంధించిన పీక్ డిమాండ్ వస్తే కూడా అంటే దాదాపు గతంలో వాడకం కంటే 2,000 మెగావాట్ అధికంగా ఈ రాష్ట్రంలో కరెంటు వాడితే కూడా ఒక్క నిమిషం కరెంటు పోకుండా రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటలు కరెంటు ఇచ్చినటువంటి ఘనమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఈ లెక్కలు ఏదో గాలికి చెప్పే కాదు, ఇది పూర్తిగా సాంకేతికంగా లెక్కలు వేసి విద్యుత్ శాఖ అందించినటువంటి లెక్కలు. ఈ స్థాయిలో చిన్న ఇంటరప్షన్ లేకుండా పెద్ద ఎత్తున కరెంట్ ఇస్తున్నటువంటి ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని సిఎండి దగ్గర నుంచి కింది స్థాయి లైన్ మెన్ వరకు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.